హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఎల్ఆర్డి హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. సో చాలా మంది ఏంటంటే కామెంట్ చేస్తున్నారు, నాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, థర్డ్ ఫేజ్కి ఏం చేయాలి అండ్ ఆల్టర్నేటివ్ థింగ్స్ ఏంటి అని చెప్పమని అడుగుతున్నారు. ఇఫ్ నాట్ గవర్నమెంట్ కాలేజ్లో రాకపోతే నేను ప్రైవేట్ పోవచ్చు అనే క్వశ్చన్ అయితే చాలా మంది చేస్తున్నారు గైస్. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకో కొన్ని కూడా అడిగారు, మీరు ప్రొటెస్ట్ చేశారు కదా 6 months బ్యాక్ అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. స్కాలర్షిప్ గురించి కూడా అడిగారు గైస్. సో మనం అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియోలో స్కాలర్షిప్ గురించి మాట్లాడితే అది పెద్ద ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకా వీడియో కూడా చాలా లాంగ్ అవుద్ది. మీకు కూడా ఏంది ఇంత సోది చెప్తుంది, మ్యాటర్ చెప్తలే అనే థాట్ మీకు కూడా వస్తుంది. సో నాకు కూడా అట్లా ఇష్టం లేదనమాట పెద్దగా చెప్పి చేసే అంత. ఇన్ కేస్ అంత పెద్దగా చెప్తే నాకు వ్యూస్ తప్ప నాకేం రాదు కదా. సో ఐ థ్యాంక్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు. మేము ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేద్దనే చిన్న ఇంటెన్షన్తోనే నేను చెప్తున్నాను. అండ్ అక్కడికి పోయినాక వాళ్ళు మమ్మల్ని అది అడగండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్పేవాళ్ళు అనమాట. అండ్ మేము కూడా అది ఫాస్ట్గా ఇప్పుడు టైం అయిపోతే మళ్ళీ మాకు వేరే ఆప్షన్ ఉండదనే థాట్తోనే మేము ఫాస్ట్గా అప్పుడు ఎన్ని పైసలు ఖర్చు అయినా ఎంత ఖర్చు అయినా కూడా మేము చేసేసుకున్నాం. సో ఏంటంటే ఇప్పుడు మీకు కొంచెం ఎవరైనా గైడెన్స్ ఉంటే మీరు ప్రాపర్గా చేస్తారు, ప్రాపర్గా మీ పనులు అయిపోతుంది, ఇన్ టైంలో అయిపోతాయి. ప్రాపర్గా అని చెప్పలేను, ఇన్ టైంలో అయిపోతాయి అని నేను ఒక చిన్న ఇంటెన్షన్ అనమాట. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్కి రేపే లాస్ట్ డేట్ అండ్ థర్డ్ ఫేజ్ డేట్స్ కూడా రేపే ఇస్తారు వెబ్ ఆప్షన్స్కి. అండ్ థర్డ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరు జాయిన్ కాలేదు సేమ్ యాజ్ ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఎట్లా చేస్తారో సెకండ్ ఫేజ్ అప్పుడు అట్లనే చేస్తారు. అండ్ సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకు సపరేట్ ఇస్తారు గైస్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్లో సీట్ ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు, నా ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది అని అంటే వాళ్ళ రిజర్వేషన్స్ అండ్ వాళ్ళ కేటగిరీస్ అవన్నీ చూసుకోవాలి కదా మనం. వాళ్ళు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారో అదంతా కూడా మనం చూసుకోవాలా. అండ్ వాళ్ళు చూసుకొని ప్రాపర్గా పెట్టుకున్నారని అనుకోవాలి తప్ప ఏం లేదు. థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా, నా ర్యాంక్ ఇంత అని అంటే మనం పర్టికులర్గా చెప్పలేము. ఎందుకంటే థర్డ్ ఫేజ్కి ఇంకా సీట్స్ అనేది తక్కువ అవుతాయి. అండ్ సీట్స్ తక్కువ అయితే కూడా చూడాలి మనం ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉంటాయి ఏందనేసి మనం చూడాలా. నాకు తెలిసి అయితే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ యాడ్ అయినాయి కదా, ఆ కాలేజ్లోనే సీట్స్ ఉంటాయని అయితే అనుకుంటున్నాను థర్డ్ ఫేజ్కి. సో అదనమాట మ్యాటర్. అండ్ ఆల్టర్నేట్ ఇఫ్ నాట్ ఏహెచ్ఎస్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజెస్ మనకు ఆప్షన్. సో నేనేమంటానంటే మీరు పోయి సీట్ కొనుక్కోండి అని అయితే నేను ఎంకరేజ్ చెయ్యను. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ ఎగ్జిట్ అనేది. నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్లు 2 ఉంటాయి. మాకు 3 పెట్టారు, మాకు 4 ఫేజెస్ పెట్టారు, 2 స్ట్రే వేకెన్సీలు పెట్టారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఒక్కటే పెడతారు, ఎందుకంటే కాంపిటీషన్ అట్లుంది. ఇఫ్ నాట్ ఏహెచ్ఎస్ గవర్నమెంట్ కాలేజ్ కాకపోతే ప్రైవేట్ కాలేజ్ అనే అంటాను. ఎందుకంటే ఇప్పుడే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంటేనే మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితేనే వాళ్ళు కొంచెం ఫీ స్ట్రక్చర్ అనేది తక్కువ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తారు గైస్. అండ్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిమ కరీంనగర్ ఉంది, ప్రతిమ వరంగల్ ఉంది, ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ అయ్యి ఆ కాలేజ్లో చూడండి, మీరు వాళ్ళని అడగండి మేనేజ్మెంట్ కోటాల సీట్స్ ఎంత అని అడిగితే వాళ్ళు కంప్లీట్ స్ట్రక్చర్ అయితే చెప్తారు. అండ్ కన్సెషన్ అయితే ఫీ కన్సెషన్ అయితే ఇవ్వరు, ఎందుకంటే మీరు ఏ పొలిటికల్ పవర్ యూజ్ చేసినా ఏం యూజ్ చేసినా వాళ్ళు ఇవ్వరు కన్సెషన్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కౌన్సిలింగ్ లో వచ్చే సీట్కే 50,000 ఛార్జ్ చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ మేనేజ్మెంట్ సీట్స్ 50K ఇవ్వడం అంటే ఇంపాసిబుల్. 50K ఒక 1 lakh అట్లా ఉంటుంది, 1 lakh 1.50 అట్లా ఉంటుంది కాస్ట్. ఫీ అయితే చూసుకోండి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఫీ అయితే కట్టాల్సిందే, ఇయర్లీ వన్స్ ఒకసారి ఫీ అయితే కట్టాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అది కాలేజ్ మేనేజ్మెంట్ తోని మీరు
అన్ని మాట్లాడుకునే మీరు వెళ్ళండి. అక్కడ పోయినాక వాళ్ళు అదే అన్ని మాట్లాడుకున్నాక వెళ్తే బెటర్ అనమాట. మధ్యలో వేస్తే వాళ్ళు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. నిండా మొల్లినాక సల అవుతుంది. మీకే ముందే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మీరు అన్ని ప్రాపర్గా మాట్లాడుకోండి. అడ్మిషన్ ప్రాసెస్ అండ్ కాలేజ్ ఫీజు ఎంత, ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా అనేది కంపల్సరీగా మాట్లాడుకోవాలి గైస్. ఇవైతే కాలేజ్ యూనివర్సిటీలోనైతే అంటే ఎఫిలియేటెడ్ టు కాలేజ్ యూనివర్సిటీ అయితే కొంచెం ఫీ తక్కువ అవుతుంది. ఇన్ కేస్ డీమ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మల్లారెడ్డి యూనివర్సిటీ, చైతన్య డీమ్ టు బి యూనివర్సిటీ, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గురునానక్ యూనివర్సిటీ, ఈ కాలేజెస్ ఉన్నాయి కదా, మీరు డైరెక్ట్ పోయి అక్కడ పోయి కన్సల్ట్ కావండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏముండదు. మీరు గురునానక్ యూనివర్సిటీ అని కొట్టారనుకోండి, అక్కడ వాళ్ళ ప్రాసెస్ అని చెప్తారనమాట. హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు అన్ని డీటెయిల్గా చెప్తారు. సరే చూసుకోండి. అండ్ ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ అయినా గురునానక్ యూనివర్సిటీ అయినా ఇవి కంప్లీట్లీ ఆటోనామస్ కాలేజెస్ గైస్. వాటికి కాలేజ్ యూనివర్సిటీకి ఏమీ లింక్ ఉండదన్నమాట. మీకు ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చినా కూడా వాటి పేరు పైననే ఉంటది అనమాట. సర్టిఫికేట్స్ పైన కూడా కన్సర్న్ యూనివర్సిటీ పేరే ఉంటుంది. కాలేజ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పేరే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఈ స్టూడెంట్ ఈ డిగ్రీతోని చేసుకుంది, బీఎస్సీ రేడియాలజీ చేసుకుంది, అట్లా ఉంటది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే మేము ఫైనాన్షియల్ గా స్టేబుల్, మేము ఫైనాన్షియల్ గా బాగుంది, మా బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటే గో విత్ ప్రైవేట్ కాలేజెస్ గైస్. అంతే తప్ప మీరు ముందే పోయి అక్కడ పోయినాక వాళ్ళు చెప్పేది విని వాళ్ళు ఫస్ట్ అయితే రిసీవింగ్ అంతా బాగుంటది గైస్. మీరు అక్కడ పోయినాక మాత్రం వేరే ఉంటది. మీరు అక్కడ జాయిన్ అయినాక మాత్రం కొంచెం అంటే ఫైనాన్షియల్ గా మనకు డిస్టర్బెన్స్ వస్తాయి. ఎప్పుడు ఒకలా ఉండం మనం ఫైనాన్షియల్ గా, నాకు తెలిసి అయితే. అండ్ ఇంట్లో కండిషన్స్ కూడా మీరు చూసుకోండి. ఇంట్లో కండిషన్స్ చూసి మీరు ఓకే మనం చేయగలుగుతాము, మనతో అవుతుంది అని, నేను ఇంత చదువుతా అని అనుకుంటేనే మీరు అక్కడికి వెళ్ళండి. మీరు నేను పోతా, నేను అక్కడ పోయి చదువుకుంటా అని ఇంట్లో కండిషన్స్ కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే లాస్ట్ మనం ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా మన పేరెంట్సే మనకైతే ఫీ కడతారు. వేరే వాళ్ళు వచ్చి అయితే ఏం కట్టరు కదా. సో మీరు అది చూసుకోండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ స్టేబుల్ గా ఉంటే గో అండ్ జాయిన్ దే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే నన్ను, ఈఎస్ఐ కార్డ్ కావాలి కదా సర్టిఫికేట్ జాయిన్ కానికంటే, మీకు ఈఎస్ఐలో సీట్ వచ్చింది కదా, యూ కెన్ గో అండ్ జాయిన్ దే. సర్టిఫికేట్స్ ఏం అవసరం, ఈఎస్ఐ కార్డు ఏం అవసరం లేదు, మీరు పోయి జాయిన్ కండి. ఇంకో వెరీ టిపికల్ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ రావద్దే అనుకున్నాను కానీ వచ్చింది. ఏంటంటే మీరు 6 months బ్యాక్ గొడవలు చేశారు కదా, స్ట్రైక్ చేశారు కదా అన్నాడు. ఆ స్ట్రైక్ లో నేను కూడా ఉన్నాను, మేము కూడా పార్టిసిపేట్ చేశాము. మేము ఎందుకు స్ట్రైక్ చేశామంటే మాది ఫస్ట్ బ్యాచ్, మాకు ఎంత టాపిక్ చెప్పాలో ఎవరికి తెలియదు, ఎంత డెప్త్ గా చెప్పాలో కూడా ఎవరికి తెలియదు. మాకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఎంబీబీఎస్ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి. లిటరలీ గైస్ ఎంబీబీఎస్ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ వచ్చినాయి మా ఫస్ట్ ఇయర్ లో. మేము ఆ క్వశ్చన్ పేపర్ మేము రాసాం, ఆ క్వశ్చన్ పేపర్స్ మేము ఎగ్జామ్స్ రాసాం. సో మేము ఆ పేపర్ హార్డ్ లెవెల్, అంత హార్డ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పేపర్ వచ్చింది మాకు నిజం చెప్పాలంటే. సో ఆ పేపర్ లో ఉన్న మిస్టేక్స్ అంటే మాకు అంత డెప్త్ గా క్లాసెస్ చెప్పలేదు కదా. సో అంత డెప్త్ వచ్చినాయి. మాకు ప్రాపర్ గా క్లాసెస్ చెప్పలేదు. సిలబస్ షీట్ అని మళ్ళీ సెకండ్ ఇయర్ లో కూడా మీరు ఇట్లా చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందని మోటోతోని మేము చేశాము. ఇంకా ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళు అసలు అన్ని సబ్జెక్ట్స్ పాస్ కాలేదన్నమాట. ఇది ఓపెన్ గా చెప్తున్నాను. ఏ కాలేజ్ వాళ్ళు, గవర్నమెంట్ కాలేజెస్ ఏ కాలేజ్ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ పాస్ కాలేదు. సో మమ్మల్ని పాస్ చేయండి అని మేమైతే స్ట్రైక్ చేశాము. కానీ వాళ్ళైతే మేము సప్లిమెంటరీకి ఈజీ క్వశ్చన్ పేపర్ ఇస్తాము, మిమ్మల్ని మీరు రాసి పాస్ కావాలి కానీ మేము డైరెక్ట్ పాస్ చేయలేమని చెప్పారు. సో మేము చదివాము, రాసాము, అది అయిపోయింది. ఇప్పుడైతే ప్రాపర్ గా జరుగుతున్నాయి క్లాసెస్. అండ్ సబ్జెక్ట్ డెప్త్ కూడా మనకెంత ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకి డెప్త్ ఎంత కావాలో అంతనే చెప్తున్నారు. సో స్కాలర్షిప్, నేను చెప్పినట్టు స్కాలర్షిప్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ లేట్ అయ్యేదంటే మాత్రం నేను అప్పుడు క్లాస్ లో ఉన్న మీరు అనుకోవాలి, అంతే తప్ప ఏం లేదు. సో టేక్ కేర్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం నియర్ టు